ఫిబ్రవరి 17th మనకి ఒక దొంగతనం జరిగింది నైటు. దాంట్లో దాదాపు 134 గ్రామ్స్ గోల్డ్ దొంగతనం జరిగింది. తర్వాత 1689 గ్రామ్స్ సిల్వర్ కూడా దొంగతనం జరిగింది. జరిగినప్పటి నుంచి మనం క్రైమ్స్ టీము కిందకి సపరేట్గా ఎస్పెషలీ ఈ నైట్ దొంగతనాలు, పగళ్ళ జరుగుతున్న దొంగతనాలు, రాబరీ, ఎక్స్టార్షన్కి మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కిందకి సపరేట్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. సో జరిగిన వెంటనే మనం యాజ్ యూజువల్ దీన్ని పర్సూ చేయడానికి స్టార్ట్ చేసాము. మన ఓల్డ్ అఫెండర్స్ పైన ఆల్రెడీ నిఘా పెట్టాము కాబట్టి ఆ రోజు నైట్ ఎవరు లేదు అన్నది అన్నీ కూడా ఆ రోజు నైట్ ఎవరు లేనన్నది కూడా కొన్ని వెరిఫై చేయడం ఇదన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని టెక్నికల్ క్లూజ్, దీనివల్ల ఒక లాలాపేట చెందిన ఒక పర్టికులర్ పర్సన్ సయ్యద్ నాగూర్ బాషా ఆ రోజు మన కంటిన్యూస్ నిఘా వల్ల మనకు తెలిసిందంటే ఆ రోజు లేదు వాళ్ళు. దట్ ఈస్ ఫస్ట్ డౌట్. దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ మొదలు చేసినప్పుడు నాగూర్ బాషా అనే వ్యక్తి చేసినదని మేము కన్ఫర్మ్ చేసాము. కన్ఫర్మ్ చేసిన వెంటనే మనం వాళ్ళతో పాటు కలిసి దొంగతనం చేసిన ఉప్పాల సురేష్, ఈ వ్యక్తి పైన కూడా, ఈ వ్యక్తి నల్లపాడు లిమిట్స్ స్వర్ణభారతి నగర్, ఈ మన సయ్యద్ నాగూర్ బాషా మన 5th లైన్ లాలాపేట, వీళ్ళిద్దరి పైన ప్రీవియస్ కేసు ఉంది కాబట్టి మనం 2 కన్నా మనం నోటీస్లో తక్కువ, అంటే రీసెంట్ క్రైమ్స్ ఏం చేయట్లేదు 2023 తర్వాత. బట్ ఫస్ట్ అఫెండర్ మనం నోటీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పికప్ చేసి వీళ్ళని కూడా పికప్ చేయడం జరిగింది. సో దీని తర్వాత మనం వెనక్కి వెళ్ళి చూసినప్పుడు దీంట్లో ఎవరు సయ్యద్ నాగర్ బాషా ఉన్నారో వాళ్ళ పైన మంగళగిరి రూరల్లో ఆల్రెడీ 2 కేసు అది కూడా పెండింగ్ ఉండేది. అది కూడా మనం టాలీ చేసాము. టాలీ చేసి దాని నుంచిన కొన్ని గోల్డ్, సిల్వర్ కూడా మళ్ళీ రికవరీ చేయడం జరిగింది. దాదాపు 500 గ్రామ్స్ మంగళగిరి రూరల్లో మనకి 512/2024, తర్వాత 88/25, ఇది 2 కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనం అక్యూజ్డ్ 1 చేయడం జరిగింది. సో అదన్నీ కూడా టోటల్గా మనం మనకి 13 lakhs వర్త్ గోల్డ్ సీజ్ చేసాము. అదేవిధంగా సిల్వర్ కూడా అరౌండ్ 2500 గ్రామ్స్ సిల్వర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ టోటల్ వర్త్ ఆఫ్ 14,70,000 మనం రికవరీ చేసాము. టోటల్గా మనకు లాస్ అయినది 16,60,000. అపార్ట్ ఫ్రమ్ ఒక 2 lakhs తప్ప రిమైనింగ్ రికవరీ అనేది చేయడం జరిగింది. దీనిలో అక్యూజ్డ్ 1కు కొంచెం పాత కేసెస్ ఉన్నాయి, 6-7 కేసెస్ ఉన్నాయి. అక్యూజ్డ్ 2 మన ఉప్పాల సురేష్కి 6-7 కేసెస్ ఉంది. సో ఈ దీంట్లో అక్యూజ్డ్ 3 and 4 బత్తుల గోపినాథ్ని ఒక వ్యక్తిని అక్యూజ్డ్ 3 కిందకి యాడ్ చేసాము. ఉరాడి జనార్దన్ చెప్పి అక్యూజ్డ్ 4 వీళ్ళని కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ 3-4 ఇతర దగ్గర నుంచే ఈ గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది. దీనిలో అక్యూజ్డ్ 4 జనార్దన్కి ఎలాంటి కేసెస్ లేదు. మన బత్తుల గోపినాథ్కి మాత్రం కొన్ని లాటరీ యాక్ట్ సంబంధించిన కేసెస్ ఒక 3 కేసెస్ వరకు ఉంది. సో వీళ్ళిద్దరిని కూడా రిసీవర్ కాబట్టి అక్యూజ్డ్ కిందకి మనం యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు నుంచి ఎవరెవరు రిసీవర్స్ మీరు దొంగతనం చేస్తున్న గోల్డ్ని వెరిఫై చేయకుండా మీరు తీసుకుంటున్నారో వాళ్ళని కూడా మనం అక్యూజ్డ్ కిందకి యాడ్ చేస్తాం. ఓకే, అది మేము గతం ఒక 1 monthగా ప్రీవియస్ 3 కేసెస్లో కూడా ఇదిలాగానే చేస్తున్నాము, ఇది కంటిన్యూ చేస్తాము. సో ఎవరు కూడా వెరిఫై చేయకుండా గోల్డ్ని అనవసరంగా తీసుకోకూడదు అన్నది మనం క్లారిటీగా చెప్తున్నాము. అదేవిధంగా ఎప్పుడు చెప్తున్నది మళ్ళీ చెప్తాను, ఈ లాక్డౌన్స్ మేనేజ్మెంట్స్ LHMSని ప్రాపర్గా వాడుకోండి. అదేవిధంగా ఇంట్లో అనవసరంగా ఇప్పుడు 134 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని మనం ఇంట్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఉన్నది కూడా కంప్లైంట్ కూడా ఏజ్డ్ పీపుల్ అనమాట. సో అంత రిస్క్ వద్దు. సో ఏదైనా మీరు బ్యాంక్లో పెట్టుకోండి, గోల్డ్ని ఇంట్లో పెట్టుకోవద్దు. అదేవిధంగా క్యాష్ కూడా ఇంట్లో పెట్టుకోవద్దు, ఏదైనా లాకర్ సిస్టమ్స్లో పెట్టండి. రెండవది, ఈ స్కూల్స్ లీవ్స్ హాలిడే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అందరూ కూడా ఫస్ట్ ఎక్కువ వాల్యుబుల్స్ని ఇంట్లో పెట్టుకోవద్దు. సెకండ్, LMHSని అందరూ ఖచ్చితంగా వాడండి. థర్డ్, లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేసామంటే మన నైట్ బీట్ సిస్టమ్ని కూడా ఆ ఏరియాలో కొన్ని ఇంక్రీజ్ చేస్తాం. సో దట్ మన గుంటూరు లిమిట్స్ వరకు ఎలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా మనం చూసుకోగలుగుతాం. సో నా తరపు నుంచి అంతే. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఫస్ట్ నోట్లో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో క్రైమ్స్ టీమ్,
అండర్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ ఎస్డిపిఓ ఈస్ట్ అండ్ సిఐ లాలాపేట. సో ఈస్ట్ టీమ్, సారీ ఓల్డ్ గుంటూరు సిఐ అండ్ ఎస్డిపిఓ ఈస్ట్ అండ్ టీమ్, సో బోత్ ఇన్ కంబైన్డ్గా దీంట్లో వితిన్ 1 వీక్లో ఈ కేసుని డిటెక్ట్ చేసి రికవరీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అఫెన్సెస్ కూడా చాలా తగ్గించాము. మీరు చూసారంటే తెలుసు. ఈవెన్ స్నాచింగ్గా ఉండొచ్చు, లేకపోతే హౌస్ బ్రేకింగ్గా ఉండొచ్చు. డిస్పైట్ మనకి బందోబస్తు అన్నీ ఉన్నప్పుడు కూడా మన కంటిన్యూస్ వర్క్ ఆఫ్ సిసిఎస్ ఇక్కడ తీసుకుని రావడము, వాళ్ళని ఎంక్వైరీ చేయడం, వాళ్ళ ఇల్లు వెరిఫై చేయడం అనేది కంటిన్యూస్గా జరగడం వల్ల లార్జ్ ఎక్స్టెంట్ మన దొంగతనాన్ని ఈవెన్ 2-వీలర్ అఫెన్స్ కూడా టు ఎన్ ఎక్స్టెంట్ మనం తగ్గించగలిగాము. ఇప్పుడు రీసెంట్గా డిటెక్ట్ చేస్తున్న కేసెస్ పరంగా కూడా మీకు ఐడియా ఉండొచ్చు. గుంటూరు డిస్ట్రిక్ట్లో దొంగతనం చేసిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ చేయకూడదు, చేశారంటే మాత్రం విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ టైం మనం పట్టుకోవడం జరుగుతాయి. రికవరీ కూడా 100% చేస్తాము. ఎవరు రిసీవర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా కేసులు ఇన్వాల్వ్ చేస్తాం. నెక్స్ట్ టైం రిసీవర్, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం 41A వాళ్ళు కూడా శిక్ష పడతాయి. మళ్ళీ చేశారంటే వాళ్ళని రిమాండ్ కూడా చేస్తాం, సెకండ్ టైం రిపీట్ అయిందంటే. అదొకటి. మోర్ దాన్ దట్, ఇప్పుడు జరుగుతున్న అఫెన్సెస్ అన్నిట్లో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరి పైన కూడా నిఘా కంటిన్యూ అవుతాయి. వీళ్ళకి పాత కేసెస్ ఉంది కాబట్టి కమింగ్ డేస్లో వీళ్ళపైన పీడీ యాక్ట్ కానీ ఎక్స్టర్న్మెంట్ కానీ ఎలాగ అప్లై చేస్తాము. పాత కేసెస్లో కన్విక్షన్ త్వరగా వచ్చినట్టు ఈ 3 మెథడ్ని ఫాలో చేస్తాము. బెయిల్, గతంలో కూడా బెయిల్ వచ్చున్నారంటే అది కూడా క్యాన్సిల్ చేసి పంపించు. ఈ 4 మెథడ్ని మనం ఫోకస్డ్గా చేస్తున్నాం. సో పాత దొంగ అఫెండర్స్ కూడా అనవసరమైన క్రైమ్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం అనేది మంచిదని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాం.